ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల, అద్దంకి, చిలకలూరిపేటలో స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు కొట్టిపాటి రవికుమార్. కూడా ఇవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30 సంవత్సరాలు మన దగ్గర నుంచి దూరం అయిపోయి చనిపోయి ఆయన వర్ధంతి సందర్భంగా ఇవాళ పెట్టడం చాలా మంచిది. ఎన్టీఆర్ గురించి మీ అందరికీ తెలియని వాళ్ళు కాదు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇవాళ రోజుల్లో మనం సంపాదించిన డబ్బుల కోసం పార్టీలు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఆ రోజు తెలుగువాడికి అవమానం జరిగిన పార్టీ పెట్టిన నాయకుడు ఎవరు ఉంటారంటే అది ఎన్టీఆర్ అన్నమాట. ఆయన సినీ రంగంలో కానీ లేకపోతే రాజకీయ రంగంలోని ఆయన పోటీ, ఆయనకి ఇప్పుడు దాకా కూడా ఎవరు కూడా ఆయన పోటీ వచ్చాడు. అలాంటి గొప్ప మహనీయుడి కార్యక్రమంలో పాల్గొనటమే కాకుండా వాళ్ళ పుల్లారావు గారు మంచి కార్యక్రమం పెట్టారు, రైతులకు సంబంధించిన కార్యక్రమం పెట్టాడు. దాంట్లో మనం అందరం కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.